మనకి ఇప్పుడు ప్రస్తుతం చెప్పడం జరిగింది. మాజీ మంత్రి మల్లారెడ్డి అతని అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించి అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలకు అనేకమైన చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వాటికి సంబంధించి మనతోటి మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుండ్లపోచంపల్లికి సంబంధించినటువంటి కౌన్సిలర్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఒకసారి మనం ఆయనతో మాట్లాడి ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మల్లారెడ్డి గారు కానీ అతని అల్లుడు కానీ ఎక్కడ ఈ భూ కబ్జాలకు సంబంధించినటువంటి అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. మన మేడ్చల్ మాజీ మంత్రి మన ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా భూ కబ్జాలకు పాల్పడి ఈరోజు ప్రజలందరూ కూడా మన బీహారీ మూటలాగా మొత్తము రౌడీలను పెట్టేసి మొత్తం అరాచకాలు చేసి మొత్తము అన్నీ ఎక్కడ అంటే చెరువు ఉంటే చెరువు కుంటలు కబ్జా, ప్రభుత్వ స్థలాల కబ్జా, అసైన్మెంట్ ల్యాండ్ల కబ్జా, సీలింగ్ ల్యాండ్ల కబ్జా, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మొత్తం 100 ఎకరాలు 1000 ఎకరాలు కబ్జాలు పెట్టేసి ఆయన ఒక భూ బకాసురుని లాగా మారిండు. మన మేడ్చల్ ప్రాంతానికి ఒక శనిలాగా దాపరించిండు. ఆయన ఏ విధంగా అంటే మేడ్చల్లో మన గుండ్లపోచంపల్లిలో చూసినట్టయితే మైసమ్మగూడలో ఆయన కట్టినటువంటి కాలేజీలు అన్నీ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు మన కండ్లకోయ దగ్గర సీఎంఆర్లో హాస్పిటల్ చూసినట్టు కూడా అది కూడా ఒక చెరువు కుంట ఉండే, కుంటను మ్యామ్ చేసేసి కుంటలో సీఎంఆర్ హాస్పిటల్ కట్టిండు. ఈ విధంగా ఆయన ఏంటంటే వాళ్ళ అల్లుడు రీసెంట్గా గుండ్లపోచంపల్లిలో 5 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ కబ్జా పెట్టిండు. ప్రైవేట్ ల్యాండ్ 5 ఎకరాలు ఎదుటి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ప్రభుత్వాన్ని అండబెట్టుకొని పోలీసుల అండదండలతోని పోలీసులతోని ఈ రైతులను భయపెట్టించి 5 ఎకరాలు కబ్జా పెట్టిండు. అదేవిధంగా మల్లారెడ్డి బమ్మర్ది మద్దుల శ్రీనివాసరెడ్డి ఆయన కూడా ఏంటంటే మన ప్లాట్ ఉన్నటువంటి ప్లాట్లని ఆ ధరణి లొసుగులను ఉపయోగించి ఎటువంటి ఇప్పుడు మనం ఒక గుంట ఉన్నా కానీ మనకు ఎవరు అమ్మిరు అనేది ఒక డాక్యుమెంట్ ఉంటుంది, వాళ్ళకి ఎట్లా వచ్చిందని చెప్పేసి ఒక లింకు డాక్యుమెంట్ ఉంటుంది. కానీ ఈయనకు ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా ఎవరు అమ్మకుండా ఎవరి నుంచి రిజిస్ట్రేషన్ లేకుండా సేల్ డీడ్ లేకుండా అగ్రిమెంట్ లేకుండా ఏ విధంగా అయినా పేపర్ లేకుండా ప్లాట్లని ఈయన పేరు మీద అనాదనంగా 16 ఎకరాల భూమిని ఈయన ధరణితోని పాస్బుక్ తయారు చేసుకుంటూ, అదేవిధంగా ఈ పాస్బుక్ని మన ఢిల్లీలో ఈయనకు మల్లారెడ్డికి యూనివర్సిటీకి పర్మిషన్ రావాలంటే ఒక 20 ఎకరాల పొలము డాక్యుమెంట్ పెట్టాలి. అయితే ఈ 16 ఎకరాల డాక్యుమెంట్ అక్కడ పెట్టేసి వీళ్ళు యూనివర్సిటీకి దొంగ పర్మిషన్ తెచ్చుకోరు. ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ కబ్జాలే, ఎక్కడ పడితే అక్కడ మొత్తం ఇల్లీగలే. మల్లారెడ్డి ఇంకోటి ఏంటంటే మైసమ్మగూడలో మొన్న మీరంతా కూడా చూసారు, ప్రజలంతా కూడా గమనించారు. అలుగులు పోతే వాగు మీద అయిన బిల్డింగ్ కట్టడం వల్ల వెనుక ప్రాంతం అంతా మునిగిపోయి పబ్లిక్ని హాస్టల్లో ఉన్నటువంటి హాస్టల్ పిల్లలందరూ కూడా ట్రాక్టర్లా బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఆయన చేసిన అరాచకాలు 1, 2 కాదు, మామూలు కాదు. ఆయనకు ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు. ప్రజలే చెప్పులతోని కొట్టే రోజులు త్వరలోనే ఉన్నాయి. ఆయనని ఇప్పుడు కూడా మనము మొన్న మన టీవీలలో కూడా చూసాము. ఆయన ఏంటంటే ఇవన్నీ కబ్జాలు కప్పిపుచ్చుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆయన కాంగ్రెస్లకు వస్తా అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉండు. తెలుగుదేశం పార్టీ ఎంపీ టికెట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ సింబల్ మీద ఎంపీ గెలిచి తెలుగుదేశం పార్టీని మోసం చేసిండు. టీఆర్ఎస్ జాయిన్ అయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేసే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని మోసం చేస్తుండు. రేపొద్దున కాంగ్రెస్లకు వస్తే కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసి ఇంకో పార్టీలకు పోవడానికి గ్యారెంటీ కూడా ఏం లేదు. కానీ ఈయన కాంగ్రెస్ పార్టీలకు రానిచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇంతకుముందు కూడా మా పెద్దలు చెప్పారు ఏమనంటే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలకు రావాలంటే ఒక కండిషను, మల్లారెడ్డి ఎక్కడెక్కడైతే భూ కబ్జాలకు పాల్పడ్డాడో, మల్లారెడ్డి అల్లుడు ఎక్కడైతే భూ కబ్జాలకు పాల్పడ్డాడో, వాళ్ళ బొమ్మడిది ఎక్కడైతే భూ కబ్జాలకు పాల్పడ్డాడో అవన్నీ కూడా తిరిగి రైతులకు ఇస్తే మేము ఆహ్వానిస్తాం పార్టీలకి. అయితే అన్న ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ప్రభుత్వం మారింది. అయితే ఒకవేళ మల్లారెడ్డి ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో మీరే ఉన్నారు, ఇప్పుడు మల్లారెడ్డికి సంబంధించినటువంటి బాధితులకు మీరు ఎట్లా న్యాయం చేస్తారు? ఖచ్చితంగా ఎవరైతే మల్లారెడ్డి బాధితులు, మల్లారెడ్డి అల్లుని బాధితులు, మల్లారెడ్డి బొమ్మర్ది బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకటి అన్నీ మేము బయట తీస్తున్నాము. అన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. ఒకటేసారి అన్నీ చేయలేము కాబట్టి ఒకటి మనం చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు మొన్న చూసారు మీరు, మల్లారెడ్డి ఏదైతే పార్కును కబ్జా చేసి రోడ్ వేసుకుంటో ఆ పార్కు స్థలాన్ని తీపేయడం జరిగింది. నిన్న రాజశేఖర రెడ్డి మల్లారెడ్డి అల్లుడు ఏదైతే ఇల్లీగల్గా చెర్ర బిల్డింగ్లు కట్టిండో అవన్నీ కూడా కూలగొట్టడం జరిగింది. ఈ విధంగా 1 by 1 ప్రభుత్వం పని ప్రభుత్వం చేసుకుంటూ పోతుంది. ఖచ్చితంగా మల్లారెడ్డి బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ భూములన్నీ కూడా గుంజించి ఖచ్చితంగా బాధితులకు అప్పచెప్తామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే చివరగా స్థానికంగా ఉంటున్నటువంటి మీరు కాబట్టి కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలుగా ఒకవేళ ప్రభుత్వం కనుక మిమ్మల్ని వాళ్ళని యాక్సెప్ట్ చేసి రేవంత్ రెడ్డి గారు కనుక యాక్సెప్ట్ చేసి పార్టీలోకి తీసుకుంటామంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా
పార్టీలో తీసుకునే ప్రసక్తి లేదు. ఆయన పార్టీలకు రావాలంటే మా పెద్దలు ఒకటే ఒక కండిషన్ పెట్టారు. ఇప్పుడు మనం అన్నీ కూడా మల్లారెడ్డి పార్టీలకు వచ్చినా రాకున్నా ఆయన బాధ్యతలు ఎవరైతే ఉన్నారో అవన్నీ తిరిగి అప్పచెప్పే బాధ్యత పార్టీ తీసుకుంటుందని చెప్పారు. ఇవన్నీ మనం ఏంటంటే లాంగ్ ప్రాసెస్ కాబట్టి మల్లారెడ్డి స్వచ్ఛందంగా నేను ఇవన్నీ కబ్జాలు పెట్టిన స్థలాలన్నీ స్వచ్ఛందంగా తిరిగి ఇస్తున్నానని ప్రకటించి ఎవరి వాళ్ళకు రిటర్న్ ఇస్తాడో అప్పుడే మేము పార్టీలకు రాణిస్తామని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి బాధితుల నుంచి ఎటువంటి ఎవరికి అన్యాయం జరగకుండా వాళ్ళ భూములన్నీ వాళ్ళకు ఆయన పార్టీలకు వచ్చినా రాకున్నా తిరిగి ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇది స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి మాట. మల్లారెడ్డి కానీ అతడు అల్లుడు కానీ చేసినటువంటి కబ్జాలు ఏవైతున్నాయో తీసుకునే పరిస్థితి లేదు. మేము ఒకవేళ అధిష్టానం ఆలోచన చేసినా కానీ మేము దాన్ని వ్యతిరేకిస్తామని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం మనతోటి మల్లారెడ్డి అనుచరుడు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఉద్యమకారుడు మనతోటి ఉన్నాడు. అన్నతోటి మాట్లాడి ఒకసారి తెలుసుకుందాం మల్లారెడ్డి ఏమేమి చేశాడో, గతంలో ఎట్లా ఉంటుండే, ఇప్పుడు ఎట్లా ఉంటుండో, ఆయన మీద ఇప్పుడు ప్రస్తుతం చాలా అవినీతికి సంబంధించిన ఆరోపణలు, భూ కబ్జాలకు సంబంధించినటువంటి ఆరోపణలు వస్తున్నాయి. చెప్పండి అన్న, మీరు మల్లారెడ్డికి చాలా అనుచరుడిగా మెలిగినటువంటి వ్యక్తి. నేను మల్లారెడ్డికి అనుచరుడుగానో ఎవరికో దొంగలకు ఒత్తాసు వాళ్ళకి స్వభావం అది కాదు. మేము నిజాయితీగా రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి తెలంగాణ ఉద్యమకారులుగా ఎన్నో నెంబర్ ఆఫ్ కేసులు, ఎన్నో ఆటంకాలు ఎదిరి అటుకులు బుక్కి నీళ్లు తాగి ఉద్యమాలు చేసినాం. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన ఇస్తరాకు చేసిన మా మల్లారెడ్డి గారు కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ ఆయన టీడీపీలో గెలిచిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, ఒక ఎంపీ గెలిచిన తర్వాత ఆ పార్టీని పక్కన పెట్టి టీఆర్ఎస్లో రావడం జరిగింది. టీఆర్ఎస్లో వచ్చిన తర్వాత అక్కడ 2014 ఎలక్షన్లో ఆయన ఎంపీగా ఉండే తర్వాత 19లో సుధీర్ రెడ్డి గారి టికెట్ గుంజుకొని ఆ టికెట్కి అడ్డం పడి కోట్ల రూపాయలు పెట్టి దాన్ని కొనడం జరిగింది. 100 కోట్లు పెట్టి కొన్న తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక మంత్రిగా అయ్యిండు. మంత్రిగా అయిన తర్వాత ఇక ఆయన చెప్పరాని పనులు అంటే టోటల్గా ప్రతి దాంట్లో భూ కబ్జాల ద్వారా కానీ ఏది తీసుకున్నా మల్లారెడ్డి గారు ముందు ఉండేది. కేవలం భూ కబ్జాలు అని చెప్తున్నారు. ప్రధానంగా ఏ ప్రాంతాలలో కబ్జాలు జరిగినాయి, దేనికి సంబంధించిన ప్రభుత్వ భూములు కబ్జా చేసిరా, లేదంటే వ్యక్తులకు సంబంధించిన పట్టా భూములు ఏమైనా కబ్జా చేసిరా? ఇప్పుడు మీకురే చూసిరు శామీర్పేట మండలంలో పొన్నాల గ్రామము ఎస్టీలు అంటే బడుగు బలైన వర్గాలు వాళ్ళ దగ్గర భూములు గుంజుకోవడానికి చూసారు. లైవ్ అందరూ చూసారు. ఎఫ్ఐఆర్ బుక్ అయింది. అన్ని విధాలుగా ఆయన చేసుకుని కోర్టు పోయి బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ కానీ ఎస్సీ ఎస్టీ కేసు గిట్లా ఆయన మీద ఉంది, ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అంటే నిదర్శనం ఇప్పుడు ఎవిడెన్స్ ఆల్రెడీ మా పెద్ద మనుషులందరూ ఎవిడెన్స్ చూపించారు. మేము మీ దాంట్లో మీ కథ మీరు వచ్చిన పేపర్ల ద్వారా కానీ మీడియా మీద ద్వారా కానీ ఎన్నో వచ్చినాయి. నిజానికి 100% ఆయన జవహర్ నగర్, షామీర్పేట్, మేడ్చల్, కీసరా, గట్కేసర్ అన్ని 5 మండలాలలో ఆయన మూడు కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలలో ఆయన దందలు ఉన్నాయి. ఈడాడని కాదు కాన్స్టిట్యూన్సీ మొత్తంలో ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అన్న మీరు చెప్పండి, మీరు గుండ్లపోచంపల్లికి సర్పంచ్గా పనిచేసారు. అయితే మీ ఏరియాలో ఎక్కడెక్కడ మల్లారెడ్డికి సంబంధించినటువంటి భూమికి సంబంధించినటువంటి కబ్జాలు ఉన్నాయి? గుండ్లపోచంపల్లి గ్రామంలో 650 సర్వే నంబర్లో 2017లో నేను అది హెచ్ఎండి లేఅవుట్గా ఉన్న 16 ఎకరాలను నేనే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. హెచ్ఎండి లేఅవుట్ను ఆ పర్మిషన్ ఇచ్చినటువంటిది ఒక నాలా చట్టం వర్తిస్తేనే హెచ్ఎండిఏ పోతుంది. అలాంటిది ప్లాట్లు అమ్ముకున్నాక మామూలు గ్రామ పంచాయతీ లేఅవుట్ చేసి ప్లాట్లన్నీ తీసేసి కబ్జాలు పెట్టేటోడు అయితే ఈ రాళ్ళన్నీ తీసేసి బుల్డోజర్తో దున్ని ట్రాక్టర్తో దున్ని దాన్ని వ్యవసాయంగా మార్చుకోవచ్చు. హెచ్ఎండి లేఅవుట్ను ఇట్లా ఈరోజు మళ్ళీ దానికి ధర్నీ పాస్బుక్ వచ్చిందంటే గవర్నమెంట్ టీఆర్ఎస్ ఎంత బరిదెగించి ఎలాంటి వ్యక్తులకు అనేది ఇది నిదర్శనం. ఆ 16 ఎకరాలను తీసుకుపోయి యూనివర్సిటీకి కావాల్సిన దానికి తాకట్టు పెట్టినట్టుగా దానికి ప్రూఫ్ చూపించడం జరిగింది. ఎంఆర్ఓ గారికి ఇట్లా ఈ 16 ఎకరాల దాని పాస్బుక్ను రద్దు చేస్తాట్టుగా చట్ట ప్రకారం 2000 చట్ట ప్రకారం మనం తీసుకోవడం జరిగింది. అది ఆటోమేటిక్ రద్దు అవుతుంది. అదేవిధంగా ఢిల్లీలో ఈయన యూనివర్సిటీలో ఏది పెట్టిండో దానికి గిట్లా ఢిల్లీకి 4 సార్లు పోయి సమాచార చట్టం గిట్లా అది గిట్లా తేవడం జరిగింది. అతి త్వరలో ఆయన చేసినటువంటి అక్రమాలు 2014 నుంచి 2001 నుంచి 2018 వరకు ఆయన ఎట్టి పరిస్థితుల్లో గ్రామ పంచాయతీకు ట్యాక్స్ కొంచెం నామినల్ ప్రకారమే కడుతుండే. 2014లో 8 లక్షలు ఉన్న ట్యాక్స్ను 16 లక్షలు చేసిన, 16 లక్షలు 32 చేసిన, 32 1,49,00,000 చేసిన. ఆ విధంగా
ఒక 20 సంవత్సరాల నుంచి మా గుండ్లపోచంపల్లి రివిజన్ కాలే. రివిజన్ కాని విషయంలో కలెక్టర్ ఆదేశాల మేరకు రివిజన్ చేసి 1,49,00,000 రూపాయల ట్యాక్స్ పెంచుతున్నామంటే ఈ 2001 నుంచి 2018 వరకు ఎన్ని సంవత్సరాలు ట్యాక్స్ ఎగగొట్టిండు, ఎంత వచ్చింది? అలా బొమ్మడిది 2016 నుంచి 2011 వరకు ఉన్నాడు. అంతకుముందు 2001 నుంచి 2006 వరకు ఎంత ట్యాక్స్ పక్కకు పెట్టు. నేను సర్పంచ్ అయ్యే వరకు 8 లక్షలే ఓన్ ట్యాక్సు, మామూలు బిల్డింగు ఉన్నదానికి లెక్క. అట్లాంటిది కోటి ఎంత చేయాలి? నేను ఒక సర్పంచ్ని సంవత్సరానికి 5% వస్తే 8 లక్షలు 11 లక్షల కంటే ఎక్కువ కాదు. 1,49,00,000 చేసిందంటే నేను చెప్తే కాదు కదా. 20 సంవత్సరాల రివిజన్ చేసుకొని కలెక్టర్ ఆదేశాల మేరకు 1,49,00,000 చేయడం. మీరు ఇందాక ఏదైతే 16 ఎకరాల ల్యాండ్ అని మీరు చెప్పారు కదా, ఆ ల్యాండ్ అది పట్టా భూమికి సంబంధించిందా, ప్రభుత్వ భూమికి సంబంధించిందా? 100% పట్టా భూమి. పట్టా భూమి అయినా ఆల్రెడీ అది వేరేటోళ్ళకు వ్యక్తులకు అమ్ముకురు. ఆల్రెడీ 97లో ఒకసారి గ్రామ పంచాయతీ చేసి లేఅవుట్ చేస్తే దాన్ని పక్కకు తీసేసి తర్వాత హెచ్ఎండిఏ లేఅవుట్కి పోయారు. అదే దాన్ని హెచ్ఎండిఏ లేఅవుట్ పోయారు అంటే అది నాలా చట్టం వర్తించినాక మళ్ళీ ధరణి పాస్బుక్ ఎట్లా వస్తుందని నాకు క్వశ్చన్. అది గిట్లా ఎంఆర్ఓ తానికి పోయినా ఆ సమాచార ప్రకారం రద్దు అయినట్టుగా తీసుకోవడం జరిగింది. ఆటోమేటిక్గా గుండ్లపోచంపల్లి గ్రామంలో ఏది అడిగినా 2018 వరకు 2001 నుంచి స్థాపించినా నేను కాలేజీలో అంటాడు. ఆయనకి ఏ ట్యాక్స్ పేపర్ ఉందో తీసుకురావాలి. నేను సభాముఖంగా అడుగుతున్నా, ఎప్పుడైనా సరే ఇదే ఆర్టీవీ నుంచి ఆయనను లైవ్లో తీసుకోండి, నా క్వశ్చన్కి జవాబు చెప్పమానండి. నా తన ఒకటి ప్రతి ఒక్కటి ఆర్టీఐ కింద ఉన్నది. ఈయన దొంగనే కాకపోయిన ఉంటే 2018లో నువ్వు రెగ్యులరైజ్ కిందకి ఎందుకు పోయినావు? 2001 నుంచి ఉన్న అయితే ఒక మంత్రి వారివులు నువ్వు అనాథరైజ్గా బిల్డింగ్ ఆయన కబ్జా చేసిన స్థలాలన్నింటి కూడా ఆయన మంత్రిగా అయిన తర్వాత మాత్రమే రెగ్యులరైజేషన్ పోయినట్టురా. నేను సర్పంచ్ 2014 నుంచి 2019 వరకున్న 19 వరకు ఉన్న నేను సమాచార చట్టం ప్రకారం నా తన ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఉన్నది. మామూలు వ్యక్తి ఎవరు చేస్తారు? 59 జీవో 58 జీవో కింద అనాథరైజ్గా కట్టుకున్నాము. ఈరోజు ఈ జీవో ప్రకారం ఉన్నది. ఈ జీవో ప్రకారానికి నేను అనాథరైజ్ కింద కొంత డబ్బులు కట్టి నాకు రెగ్యులరైజ్ చేయండి అని అలాంటి వ్యక్తి పోతాడు. ఒక మంత్రి నువ్వు 5 కోట్లు ఫైన్ కట్టి నువ్వు అనాథరైజ్గా తెచ్చుకున్నావు అంటే ఏ రకంగా ఉన్నది అనేది నీకు తెలుస్తుంది. నా తన ప్రతి ఒక్క సమాచార చట్టం కింద ఉంది. దానికి ఏది లేదు. సరే సమాచార చట్టం కింద నా తన ఉన్నదని లేదనుకుంటున్నావు కదా. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కరెక్ట్ ఉంటే అనాథరాజ్ కింద బిల్డింగ్ల కింద ఎందుకు పోయి కట్టుకున్నావు? రెండోది కట్టుకున్నా అనాథరాజ్కే కనుక నువ్వు లీగల్ ప్రకారం అయితే నీకు G+1 2 ఉంటుంది గ్రామ పంచాయతీ ప్రకారం. 6వ ఫ్లోర్కు ఒక ఖచ్చితంగా నీకు నామ్స్ ప్రకారం కట్టాలి. 6వ ఫ్లోర్లో ఒక వికలాంగుడు ఉంటాడు స్టూడెంట్, ఆడ బాత్రూమ్ కట్టాలి. ఉన్నదా? ప్రతి ఒక్కటి గిట్లనే ఉంటుంది. అడుక్కుంటూ పోతే ఆయన మనకు జవాబు చెప్పాలి. ఎప్పుడైనా మీరు గిట్లా అవకాశం ఉంటే మీరు లైవ్లో నన్ను కలపండి, నేను మాట్లాడితే నాకు సమాధానం చెప్తే ప్రతి ఒక్క దానికి 10 క్వశ్చన్లు అడుగుతాను. దానికి సమాధానం చెప్తే నన్ను యాక్సెప్ట్ చేయండి, మంత్రి నన్ను యాక్సెప్ట్ చేయండి. అయితే మీరు పనిచేసిన సమయంలో మల్లారెడ్డికి సంబంధించిన ఆస్తులకు సంబంధించి ప్రాపర్టీకి సంబంధించినటువంటి ట్యాక్సులు సక్రమంగా కడుతుండేనా, లేదంటే ఎగ్గొట్టేసే ప్రయత్నం ఏమైనా చేసిండా? ఎగ్గొట్టుడు కాదు. ఒక 8 లక్షల ట్యాక్సు 5% కాడికి సంవత్సరానికి 5% పెంచుతాం. ఎంత అవుతుంది? 8 లక్షలకు 5% ఎంత అవుతుంది మీరు చెప్పాలి. చెప్పండి. 11 1,40,11 పోయినా 5 సంవత్సరాలకి ఎంత అవుతుంది? 20 లక్షలు దాటది. 1,49,00,000 రూపాయలు ఎట్లా వేసిన నేను. ఎట్లా మల్లారెడ్డి దగ్గర అయితే ముక్కు వెండి ట్యాక్స్ అయితే వసూలు చేయించినామంట. 100% 8 లక్షల ట్యాక్స్ నేను సంవత్సరం ఛార్జ్ తీసుకున్నప్పుడు మా ఊరు గ్రామం 80 లక్షలు. నేను 5 సంవత్సరాల 8 లక్షల ట్యాక్స్ చేసిందంటే మామూలు విషయం కాదు. అది 5% కాడికి చేసిన 15 ఇంకొక 5-10 లక్షలు పెరుగుతుంది. 8 కోట్లు చేసిందంటే ఈ 10 ఏళ్ళ దుర్మార్గం పాలనలోనే ఎవరిని పెంచలేరు. రివిజన్ కలెక్టర్ ఆదేశాల మేరకు తెలంగాణ ఏర్పడ్డాక తొలి ఏకైక సర్పంచ్ నేను. అందుకే దానికి మొత్తం రివిజన్ తీసుకొని 1,49,00,000 ముక్కు విండి వసూలు చేయడం జరిగింది. అందులో ప్రతి ఒక్కటి దుర్మార్గమే. దుర్మార్గం అంటే దుర్మార్గం ఏంటంటే మంత్రిగా ఉన్నాడని ఆ వాల్యూ ఇచ్చే తప్ప ట్యాక్స్ ఇస్తున్నా అని చెప్పి ఆయన దానికి ప్రతి ఒక్క చట్ట ప్రకారం మనకుంది. సమాచార చట్టం కింద ఉంది. ఈ యూనివర్సిటీకి సంబంధించినది మొత్తం ఢిల్లీకి వెళ్ళి మొత్తం డాటా తెచ్చినాం. నీకు అతి త్వరలో చట్టం ఉంది, కోర్టు ఉంది. కోర్టు ద్వారా 100% గులగొట్టడం జరుగుతుంది.
ఇది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు చెప్తున్నటువంటి విషయం. ఆయన చేసిన అక్రమాలు ఏవైతున్నాయో వాటికి అన్నిటికీ సంబంధించి ఆయన సరైన సమాధానం చెప్పకపోయినా ఏం చేసినా కూడా భవిష్యత్తులో కోర్టుకెళ్ళి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి గుండ్లపోచంపల్లి సర్పంచ్గా పనిచేసినటువంటి వ్యక్తి మనకి ఇప్పుడు ప్రస్తుతం చెప్పడం జరిగింది. మాజీ మంత్రి